రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డని చంద్రబాబు గారే నియమించారు. ఆయన తెలుగుదేశం అధికారం నుంచి దిగిపోయినా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఎలాంటి ఆట ఆడారు, ఎంతగా ప్రయత్నించారు అన్నది చూసాం. ఆ భయంతోనే నీలం సహానీని జగన్ నియమించాడు కాబట్టి ఆవిడ ఎన్నికల్ని ఏమన్నా తేడా చేస్తుందో అప్పట్లో జగన్‌ని ఇబ్బంది పెట్టినట్టు, నిమ్మగడ్డ ఇబ్బంది పెట్టినట్టు ఈవిడ తెలుగుదేశాన్ని ఇబ్బంది పెడుతుందన్న ఉద్దేశంతో స్థానిక ఎన్నికలు జరపకుండా వాయిదా వేసుకొచ్చారు. వాస్తవంగా ఆవిడైతే అంత ఓవర్ యాంజ్యూ ఏది ఎంథ్యూజియాజం ప్రదర్శించే మనిషి కాదు. అయినా సరే నమ్మలేదు, అయిపోయింది. అది పక్కన పెడితే ఇప్పుడొచ్చేటప్పటికి మళ్ళీ ఎలక్షన్స్‌కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం సమస్య వస్తోంది. ఏదైతే ఇప్పుడు జరగాల్సినటువంటి ఎన్నికలు ఈ రోజు వరకు జరపకపోవడం అన్నటువంటిదే కీలకమైనటువంటి వ్యవహారం. అన్ని చోట్ల స్పెషల్ ఆఫీసర్స్‌ని పెట్టారు. హైకోర్టులో ఎన్నికలకు సంబంధించి వస్తే నిన్న ఎండాకాలంలోపు ఎన్నికలు నిర్వహించేది లేదు అని చెప్పేసింది ప్రభుత్వం. అట్లాగే బీసీ రిజర్వేషన్స్ పేరుతో వేసిన ఏకసభ్య కమిషన్ వాళ్ళు ఇచ్చిన నివేదిక తర్వాతన తేలుస్తారు అని చెప్పారు. అంటే కనీసం 3-4 నెలలు. అంటే రేపు జూన్‌కి ఎలక్షన్స్ ఇప్పుడు ఇది వచ్చే నెల కల్లా ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల్లో ఎన్నికలు నిర్వహించలేకపోవడం అన్నటువంటిది ధైర్యం చాలకపోవడం అవుతుంది. జగన్ టైంలో 6-7 నెలలకే ఎన్నికలు నిర్వహించట్లేదంటూ రచ్చరచ్చ చేసుకొచ్చి అంతకుముందు 2018లో జరగాల్సిన వాటిని తర్వాత చూస్తే జగన్ నేను పెడతానని ముందుకొచ్చాడు. ఎన్నికల సంఘం వెనక్కెళ్ళింది. కరోనాను అడ్డం పెట్టి ఆపింది. మళ్ళీ కరోనా నడుస్తుండగానే ఎన్నికలు నిర్వహించింది. ఒక గేమ్ నడిపింది అప్పుడు. ఇప్పుడైతే ఏ అడ్డంకులు లేవు. మామూలుగా ఇవాళ ఉన్న అవగాహన మేరకైతే అప్పట్లో జగన్ ఎట్లాంటి విజయాలు సాధించారో ఇవాళ వీళ్ళు విజయాలు అంతే సాధిస్తారు. అయినా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు ధైర్యం చాలట్లేదు అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది.